ఎవరినీ మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టమున్నవారు ఎన్ని సమస్యలు ఉన్నా నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. బద్ధకం వలన కష్టపడింది చాలే అని, కష్టపడిన దానికి సరిగ్గా జీతం రావట్లేదని పని చేయడం ఆపేస్తే నీ విలువను నువ్వే కోల్పోయినట్లే మిత్రమా. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. మరిగే నీటిలో ప్రతిబింబం కనపడదు. ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం దొరకదు. కనుక ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది మిత్రమా. కష్టాన్ని చూసి వెనుకడుగు వేయొద్దు. గాయపడినందుకే రాయి విగ్రహంగా మారింది, కానీ కొట్టిన సుత్తిలాగే మిగిలిపోతుంది మిత్రమా. జీవితంలో 10 మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధలు తెచ్చి ఎదగడమే గొప్ప మిత్రమా. విలువ లేని చోట మాట్లాడకు, గౌరవం లేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశపడకు, నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వారికి సంజాయిషి ఇవ్వకు, నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, ఆలస్యం ఉన్న చోట వ్యక్తపరచకు, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, చులకనగా చేసే చోట ఉండకు, జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకి జోలపట్టకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికలు బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదు అని అరిచేతిని ఆకాశానికి చూపించి మరీ ప్రాణాలు వదిలేస్తాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా నువ్వు చేసిన మంచి తప్ప మిత్రమా. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చెయ్యవు.